హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద జరిగిన లడ్డు అన్నప్రసాదాల్లో కానీ లడ్డులో కల్తీ జరిగిందని చెప్పి ఏ విధమైనటువంటి రచ్చ చేసిందో మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు మనం చూసాం. అలాగే దాని మీద ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చిందని, ఎన్ఏబిఎల్ ఇచ్చిందని నానా రకాలుగా రచ్చ చేశారు. అయితే దీని మీద తొలి 2 రోజుల్లో వైఎస్ఆర్సీపీ డిఫెన్స్లో పడిపోయినప్పటికీ ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ వారు ఒకరొకరుగా బయటకు వచ్చి ఉన్న వివరాలన్నీ బయటపెట్టడము, జగన్మోహన్ రెడ్డి గారు పూసకు గుచ్చినట్టుగా వివరాలన్నీ ప్రజల ముందు వెలువరించడంతో ఇక తెలుగుదేశం పార్టీ పూర్తిగా డిఫెన్స్లోకి వెళ్ళిపోయి దీనిని ఏ విధంగా మనం ప్రజల దృష్టిలో నుంచి మరలించాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి లడ్డు కల్తీ అని చెప్పేసి ఒక పాపం చేశారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ పాపం పోవాలి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ ప్రజలు కానీ శనివారం రోజున మీ దగ్గరలో ఉన్నటువంటి ఆ శ్రీనివాసుడి టెంపుల్కి వెళ్ళి పూజలు చేయండి, పాప ప్రక్షాళన చేయండి అని చెప్పి పిలుపునివ్వడము. అలాగే శుక్రవారం రోజున జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వెళ్ళాలని నిర్ణయించుకోవడంతో ఇక హుటాహుటిన డిక్లరేషన్ అనే ఒక అంశాన్ని బయటికి తీసుకురావడంతో ప్రజలందరూ డిక్లరేషన్ తీసుకురావచ్చేసి అక్కడ తిరుపతిలో కొంతమంది వేలాది మందిని ప్రజలను అనేక రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి అక్కడ ఉంచారని, కొంతమంది మఠాధిపతులను తీసుకొచ్చి అక్కడ ఉంచారని, జగన్మోహన్ రెడ్డి మీద ఎట్టి పరిస్థితుల్లో దాడి చేయాలని ప్లాన్ చేసుకున్నారని ఈ విషయం తెలిసిన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆపేయాల్సిందే అని చెప్పేయడంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అనుకోని పరిస్థితుల్లో ఆయన పర్యటన రద్దు చేసుకోవాల్సి వచ్చింది. అయితే ఈ పర్యటన సందర్భంగా ప్రజలందరూ ఒక మాజీ ముఖ్యమంత్రికే తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రవేశం ఇవ్వకపోతే ఈ 5 సంవత్సరాల్లో దళితులు, అభాగ్యులు, బడుగు బలహీన వర్గ వాళ్ళని ఇక మరి దేవస్థానానికి రాణిస్తారా అని చెప్పేసి చాలామంది అనుమానం వ్యక్తం చేస్తూ కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక రకమైనటువంటి చర్చను బయటికి తీసుకొచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం అనేక రకమైనటువంటి హామీలను ఇచ్చారు. హామీలను ఇచ్చి కొన్ని అనూహ్య పరిణామాల వలన గద్దెనెక్కినటువంటి ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలోని నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలన్నిటికీ రాష్ట్ర ప్రజలకు డిక్లరేషన్ ఏమైనా ఇస్తారా, మరి ఇస్తారా అని చెప్పేసి పెద్ద ఎత్తున నెటిజన్లు బాగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కొంతమంది ప్రజలు కూడా ఈ విధమైనటువంటి అనుమానాన్ని కూడా వెలువచ్చుతూ ఉన్నారు. మరి మీరు చెప్పిన మాటలకే నమ్మకం లేకుండా ఉంటే అఫిడవిట్ కానీ డిక్లరేషన్ కానీ పలానా రోజు నుంచి ఇస్తామని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు ప్రజలకు చెప్పొచ్చు కదా. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్పడు, ఆయన చెప్పింది ఎప్పుడు చేయడు కాబట్టి అవతల వారి మీద ఎటువంటి తప్పులైనా వేస్తూ ఉంటారు. కాబట్టి ఈ డిక్లరేషన్ అనేది ఆయన ఆపోజిట్ వారికే కావాలి కానీ ఆయన వరకు వచ్చేటప్పటికి మాత్రం ఎప్పుడు పట్టించుకోవడం చెప్పేసి నెటిజన్లు బాగా ట్రోల్ చేస్తున్నారు. చూద్దాం మరి మన ముఖ్యమంత్రి గారు ఏమైనా ప్రజలకు ఇదిగో ఇప్పటి నుంచి మేము ఈ పథకాలను ఇస్తున్నామని చెప్పి డిక్లరేషన్ కానీ అఫిడవిట్ కానీ ఇట్లాంటి ఏమైనా ఒక అనౌన్స్మెంట్ అయినా కానీ ఇలాంటి ఏమైనా ఇస్తారా లేదా అనేది రాబోయే రోజుల్లో చూద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.